మండే బాక్స్ ఆఫీస్ ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. లేటెస్ట్గా వచ్చిన ఫిల్మీ అప్డేట్స్తో పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ ఫిల్మ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వీక్ నుండి కంటిన్యూ చేస్తున్న ఫిల్మ్స్లో ఆఫీసర్ ఆన్ డ్యూటీ స్టిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదే విధంగా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఫైనల్ రన్కి వచ్చేసినప్పటికీ ఈ ఫిలిం కూడా 50 crore క్లబ్లోకి ఎంటర్ అయిపోయింది. రేఖా చిత్రం తర్వాత మరొక మలయాళం ఫిలిం 50 crore క్లబ్లోకి ఈ ఇయర్ స్టార్టింగ్ మంత్స్లోనే ఎంటర్ అయిపోయాయి. కానీ లాస్ట్ ఇయర్ ఇదే స్టార్టింగ్ మంత్స్లోనే చాలా ఫిలిమ్స్ 100 crore క్లబ్లోకి కూడా మలయాళం నుండి ఎంటర్ అయ్యాయి. బట్ స్టిల్ మలయాళం ఇండస్ట్రీకి ఈ మార్చ్ ఎండింగ్లోనే లూసిఫర్ 2 ఎంపరర్ ఫిలిం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే పొటెన్షియల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక రీసెంట్గానే రిలీజ్ అవుతున్న ఫిలిమ్స్లోని సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు ఓపెనింగ్ డే మంచి నెంబర్స్ కనిపించినప్పటికీ ఆ తర్వాత డ్రాప్ తోటి ఫైనల్ రన్లో ఈ ఫిలిం మరి అంత ఆల్ టైమ్ రికార్డ్స్ అండ్ ప్రీవియస్గా ఉన్న ఫిలిమ్స్ యొక్క రికార్డ్స్ని బ్రేక్ చేయడం కష్టం అన్నట్టు క్లియర్గా కనిపించేసింది కదా. అదేవిధంగా ఫైనల్ రన్లోని సినిమా 6 crore గ్రాస్ దగ్గర వరకు మాత్రమే ఈ రిలీజ్లో కలెక్ట్ చేయగలిగింది. ఓపెనింగ్ డేన వచ్చే ఆ కలెక్షన్స్ అయితే మాత్రం రిలీజ్ ఫిల్మ్స్కి కూడా లాంగ్ రన్లోని కనిపించట్లేదు. టాలీవుడ్ రిలీజ్ ఫిల్మ్స్ ఎలా ఉన్నాయంటే హీరోస్ సెలబ్రేషన్స్ గురించి ఫ్యాన్స్ మొదటి రోజున సెలబ్రేట్ చేసుకోవడం, ఆ తర్వాత ఈ ఫిల్మ్ నచ్చే కొంతమంది ఫ్యాన్స్ థియేటర్స్కి రావడం, ఆ తర్వాత నుండి ఎవరు కూడా మరి చూడట్లే. రీసెంట్గా చాలా బాలీవుడ్ ఫిల్మ్స్ కూడా ఈ రిలీజ్ ట్రెండ్లో రికార్డ్స్ పెట్టే లాంగ్ రన్ ఆడే. ఈవెన్ హాలీవుడ్ యొక్క ఇంటర్స్టెల్లర్ కూడా లాంగ్ రన్లోనే బాగానే వన్ ఆఫ్ ది టాప్ హైయెస్ట్ గ్రాసింగ్ రిలీజ్ రికార్డ్స్లోకి చేరింది. ఆ టాప్ రికార్డ్స్లోని గిలీ ఫిలిం కూడా తమిళ ఇండస్ట్రీస్ నుండి ఉన్నప్పటికీ రిమైనింగ్ ఫిలిమ్స్ తమిళ్ నుండి అంతగా రిలీజ్ చేస్తూ ప్రమోట్ చేసినట్టు ఎక్కడ కూడా కనిపించలేదు. దాంతోపాటు వాళ్ళు కూడా ఒకవేళ రిలీజ్ చేసిన ఆ రేంజ్లో రెస్పాన్స్ గిలీ రేంజ్లో ఉండకపోవచ్చు అనుకుంటా. బాగా రేర్ ఫిల్మ్స్కి మాత్రమే. మేబీ అప్కమింగ్గా బాహుబలి రిలీజ్ అవుతుంది, దానికి గట్టి పొటెన్షియల్ ఉండే ఛాన్స్ అయితే ఉంది టాప్ రికార్డ్స్లోకి వెళ్ళి. ఓన్లీ తెలుగు మాత్రమే కాదు, ఓవరాల్ ఇండియా. మరి ఏ జవానీ హే దివానీ, గిలీ, తుంబాద్, సనం తేరీ కసం వరకు కూడా ఆ రికార్డ్స్ వరకు బాహుబలి వెళ్తుందో లేదో చూడాలి. పొటెన్షియల్ అయితే గట్టిగా ఉంది. ఇకపోతే చావా తెలుగు స్టేట్స్లోని స్టార్టింగ్ 2 daysలోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని చూపించాల్సిన ఓపెనింగ్స్ వరకు చూపించేసి ఆ తర్వాత వీక్ డేస్ నుండి స్లో అవుతుందని ప్రిడిక్ట్ చేసినట్టే ఫైనల్ రన్ ఇప్పటిదాకా 14 crore నెట్, అరౌండ్ 17 crore తెలుగు డబ్డ్ వెర్షన్ గ్రాస్ని ఎర్న్ చేసినప్పటికీ హిందీ వెర్షన్లోనే ఆల్రెడీ చాలా మంది చూసేశారు. 25 crore నెట్, 30 crore గ్రాస్ వరకు హిందీ వెర్షన్లోనే చావని ఇంతకు ముందు నుండి చూస్తూ వచ్చారు. కాబట్టి మొత్తం మీద డబ్బింగ్ వెర్షన్ కలుపుకుని తెలుగు స్టేట్స్లో దాదాపుగా 47 crore గ్రాస్ వరకు ఈ ఫిలిం కలెక్ట్ చేసింది. 50 crore క్లబ్ దగ్గర వరకు ఉంది. మేబీ ఆగిపోతుందా, ఎంటర్ అవుతుందా అంటే ఆగిపోయినట్టే కనిపిస్తుంది రన్ అంతా కూడా. బాలీవుడ్ నుండి తెలుగు స్టేట్స్లో 50 crore క్లబ్లోకి ఎంటర్ అయిన ఫిలిమ్స్ పఠాన్, జవాన్, యానిమల్, ఈ 3 ఫిలిమ్స్. ఎస్ఆర్కే రణబీర్ కపూర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు విక్కీ కౌశల్కి, నెక్స్ట్ హృతిక్ రోషన్ యొక్క వార్ 2 కానీ క్రిష్ లాంటి ఫిలిమ్స్ కి కూడా ఆ పొటెన్షియల్ అయితే ఉంది. బాలీవుడ్ లో చావా పెట్టిన రికార్డ్స్ లో అయితే ఇప్పటిదాకా హిందీ వెర్షన్ మొత్తం ఇండియాలోని 549 crore నెట్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా పఠాన్ని, గద్దర్ 2, బాహుబలి 2 అండ్ యానిమల్ యొక్క హిందీ డొమెస్టిక్ నెట్స్ ని దాటింది. హిందీ రన్ అయిపోయిందా బ్రో అంటే రీసెంట్ సాటర్డే అండ్ సండేని కూడా ఈ ఫిలిం 7 crore నెట్స్ ని కలెక్ట్ చేసిందంటే ఇంకా రన్ ఉన్నట్టే కనిపిస్తుంది. అంటే మేబీ 580 crore నెట్ వరకు, 575 crore నెట్ వరకు కూడా వెళ్తుందా. ప్రొడ్యూసర్ ఫిగర్స్ ప్రకారం అయితే ఎక్స్ట్రా వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ వాళ్ళ నెంబర్స్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. కానీ సికందర్ వచ్చే వరకు ఈ ఫిలింకి ఛాన్స్ అయితే గట్టిగా ఉంది. రీసెంట్గా 500 crore నెట్ క్లబ్లోకి ఎంటర్ అయిన ఫిల్మ్స్ మనం చూసుకున్నట్టయితే గద్దర్ 2, స్త్రీ 2, పుష్ప 2 ఇవన్నీ కూడా సీక్వెల్స్. ఇక యానిమల్, పఠాన్, జవాన్ ఈ 3 కూడా నాన్ సీక్వెల్స్. అఫ్ కోర్స్ విక్కీ కౌశల్ మరి షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ అంత కాదు కదా బ్రో అనుకుంటే ఈ సినిమా మెయిన్ పొటెన్షియల్ మహారాష్ట్ర హీరో కాబట్టి ఆ రేంజ్ పొటెన్షియల్ గట్టిగా ఉంటుంది. మహారాష్ట్రలో ఇండస్ట్రీ సినిమా. బట్ ఉరి తర్వాత ఈ చావా తోటి విక్కీ కౌశల్ కి కూడా బాక్స్ ఆఫీస్ మార్కెట్ లో ఫ్యూచర్ అప్కమింగ్ లైనప్ లో గట్టి పొటెన్షియల్ ఛాన్స్ అయితే ఆయన కెరీర్ కు ఉంది. ఓవరాల్ గా ఇండియాలోని 671 crore గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 90 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 761 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈదికి ఒక 10 days దాటి గ్యాప్ ఉంది కాబట్టి ఈ 10 days లో 40 crore గ్రాస్ గానీ సినిమా కలెక్ట్ చేసినట్టయితే 800 crore క్లబ్ లోకి కూడా ఎంటర్ అవుతుంది. చూద్దాం మరి వెళ్తుందా లేదా అనేది. అలానే రీసెంట్ తమిళ్ బ్లాక్ బస్టర్ అయిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫిల్మ్ అయితే ఫైనల్ రన్ 146 crore గ్రాస్ దాటి కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ రాయన్ దగ్గర వరకు వచ్చేసింది. రాయన్ టైర్ 2 లో రికార్డ్ అనమాట. అంటే ఇంతకు ముందు అమరన్ ఫిల్మ్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసినప్పటికీ అమరన్ ఫిల్మ్ టైర్ 1 రేంజ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్గా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి టైర్ 2లో స్టిల్ రాయన్ 155 crore గ్రాస్ వరకు కలెక్ట్ చేసింది. సో ఈ డ్రాగన్ దగ్గర వరకు వచ్చింది కానీ దాన్ని బీట్ చేయలేకపోయింది. ఎనీవే ఈ హీరో ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోని ఆల్మోస్ట్ 2 ఫిల్మ్స్ తోటి ఈ రేంజ్ వరకు రాగలిగారంటే అప్కమింగ్గా ఈయనకి ఇండస్ట్రీలో చాలా పొటెన్షియల్ ఉన్నట్టు, ముఖ్యంగా యూత్లో అయితే మాత్రం అట్రాక్ట్ చేయగలిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక రీసెంట్గా మినిమం బజ్ కూడా లేకుండా రిలీజ్ అయిన ద డిప్లొమాట్ ఫిలిం చాలా వరకు పాజిటివ్ రివ్యూస్ని ఎర్న్ చేసుకుందనమాట. జాన్ అబ్రహాం ఆల్మోస్ట్ యాక్షన్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా ఈ టైప్ ఆఫ్ క్రిటికల్ ఎక్లైమ్డ్ థ్రిల్లర్స్ కూడా ఇంతకు ముందు గతంలో చేశారు. మద్రాస్ కెఫే కానీ, పర్మాను కానీ, కాబూల్ ఎక్స్ప్రెస్, బట్లా హౌస్. కాకపోతే ఇవన్నీ కూడా పోస్ట్ కోవిడ్ ఎరాలోని, ఓటీటీ ఎరాలోని బాక్స్ ఆఫీస్ దగ్గర, థియేటర్స్ దగ్గర రన్ అవడం చాలా కష్టం. అయినప్పటికీ ఓపెనింగ్ డే 4 crore నెట్ దాటి కలెక్ట్ చేసి సాటర్డే సండేని కూడా హోల్డ్ ఉంచుకుంది. కానీ ఈ వీక్ డేస్ నుండి డ్రాప్ చూసే అవకాశం ఉందనిపిస్తుంది.
ఇప్పటిదాకా 18 క్రోర్ గ్రాస్ దాటి కలెక్ట్ చేసిన ఈ సినిమా ఈ జానర్ బట్టి, పోస్ట్ కోవిడ్ బట్టి, ఓటీటీ ఎరాలో ఇవి కొద్దిగా నెంబర్స్ బాగానే వచ్చే రివ్యూస్ బట్టి అని చాలా మంది అనుకుంటున్నారు బజ్ లేని ఫిల్మ్ కి. కాకపోతే స్టిల్ ఒకవేళ ఇంతకు ముందు వచ్చుంటే జాన్ అబ్రహాం ఇమేజ్ కి మినిమం ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చుండే పొటెన్షియల్. ఇప్పుడు కష్టమే కదా. ఈవెన్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఫిల్మ్ లవర్స్ కూడా బాగుంది అనిపించినప్పటికీ కూడా అంత వెరీ స్పెషల్ ఏం కాదు కదా థియేటర్స్ లో చూడడానికి, ఓటీటీలో చూసుకుంటాం అనే టైప్ లో కూడా ఉంటారు ఈ జానర్స్ కి. ఒకవేళ మాసెస్ ని, యాక్షన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తే సింగిల్ స్క్రీన్స్ బట్టి లాంగ్ రన్ ఉంటుంది. బట్ స్టిల్ మల్టీప్లెక్సెస్ లో లాంగ్ రన్ ఉండే పొటెన్షియల్ ఈ ఫిల్మ్ కు ఉంది. బ్రేక్ ఈవెన్ అచీవ్ చేసే ఛాన్స్ అయితే స్టిల్ ఉంది. బట్ ప్రీ కోవిడ్ ఎరా బాలీవుడ్ నెంబర్స్ తో ఈ జానర్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అంత ఎక్కువ అనిపించవు ఈ నెంబర్స్ అంతే. బై ది వే డిప్లొమాట్ యొక్క ట్రైలర్ నేను చూడలే, ఎందుకంటే ట్రైలర్ లో చాలా వరకు స్టోరీకి సంబంధించి, ఫిల్మ్ కి సంబంధించి చాలా రివీల్ చేశారని చెప్పారు. ఎందుకంటే కోర్ట్ యొక్క ట్రైలర్ నేను చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఫిల్మ్ లో చాలా డీటెయిల్స్ అంతా కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం రివీల్ చేసేసినట్టు, మొత్తం చూసేసినట్టు ఫీల్ వచ్చింది అనమాట. బట్ స్టిల్ తెలుగు ఆడియన్స్ కి సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే చాలా మంది యూత్ కి కనెక్ట్ అయ్యే స్టోరీ. రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్, కాంట్రవర్సీ చాలా జరుగుతుంది కాబట్టి చాలా మంది రిలేట్ అవుతారు ఈ స్టోరీకి. ఆల్సో ఫిల్మ్ లవర్స్ కి కూడా తెలుగు స్టేట్స్ లో సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే టాలీవుడ్ లో ఒక పర్ఫెక్ట్ కోర్ట్ రూమ్ డ్రామా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ కి పింక్ గానీ, తమిళ ఇండస్ట్రీకి జై భీమ్ గానీ, మలయాళం ఇండస్ట్రీకి జనగణమనలాగా టాలీవుడ్కి అయితే ఒక పర్ఫెక్ట్ కోర్ట్ రూమ్ డ్రామా రియలిస్టిక్గా లేదు. కాబట్టి ఈ సినిమాలో ఆ ఎలిమెంట్స్ చాలా మందిని ఇంప్రెస్ చేసే, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అని చెప్పడం నేనైతే వింటున్నాను. సో సంబంధం లేకుండా హీరోకి ఇచ్చే ఎలివేషన్స్, మాస్ ఫైట్స్ కాకుండా ఇలాంటి రియలిస్టిక్ థ్రిల్లర్స్ కూడా జనాలకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ కొన్ని ఉంటాయి అనమాట. ఆ విధంగా ఈ ఫిల్మ్ బాగా వర్క్ అయ్యి ఇప్పటిదాకా 24 crore గ్రాస్ ని ఫిల్మ్ కలెక్ట్ చేసింది అనమాట. సో చిన్న సినిమా అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే హిట్ అయింది అండ్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. మరి వీక్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది, ఫైనల్ రన్లోనే 50 crore క్లబ్ వరకు కూడా వెళ్తుందో లేదనేది చూడాలి. ఇక అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్గా బాగా ఆన్లైన్లో వైరల్ అవుతుంది ఎస్ఆర్కే అండ్ సుకుమార్ యొక్క కాంబో. పర్సనల్లీ నాకేదో తేడాగా అనిపిస్తుంది కానీ ఆన్లైన్లో ఈ న్యూస్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయింది. సుకుమార్ అయితే షారుఖ్ ఖాన్ దగ్గరికి వెళ్ళి స్క్రిప్ట్ని అప్రోచ్ అయ్యారు అండ్ ఎస్ఆర్కే గారు కూడా ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేయడానికి ఆల్మోస్ట్ రెడీ అయ్యారని చెప్పి చాలా సోర్సెస్ నుండి ఈ న్యూస్ వస్తుందన్నమాట. పర్సనల్లీ నాకు అనిపించింది ఏంటంటే పుష్ప 2 తర్వాత సుకుమార్ గారిలో చాలా చేంజ్ని మనం చూసాం. అంటే ఆల్మోస్ట్ ఒక బాయ్ పార్టీ వెర్షన్ టైప్లో క్రింజ్ మాస్ ఎలిమెంట్స్ని పర్సనల్లీ నాకు అనిపించింది. ఎవరిని హర్ట్ చేయలేను కాదు. ఒకప్పుడు సుకుమార్ లెవెల్ స్క్రిప్ట్స్ కానీ, రైటింగ్ కానీ ఏ మాత్రం కూడా కనిపించకుండా కంప్లీట్లీ చాపరీ, స్క్రాప్ ఈ టైప్ ఆఫ్ వైబ్స్ వచ్చాయి. సో ఇప్పుడు మళ్ళీ ఎస్ఆర్కే గారిని ఆ టైప్లో ఒక చాపరీ క్యారెక్టర్ ఇవ్వబోతున్నారా అనే వైబ్స్ కూడా అనిపిస్తున్నాయి నాకు పర్సనల్లీ. ఎందుకంటే బాలీవుడ్లోని ఎక్కువ శాతం ఫిల్మ్స్ అన్ని కూడా మల్టీప్లెక్స్ ఆడియన్స్ని టార్గెట్ చేసే స్టైల్లో ఉంటాయి. కానీ ఈ రెగ్యులర్ ఆడియన్స్ని, సింగిల్ స్క్రీన్ మాస్ ఆడియన్స్ని పట్టించుకునే ఫిల్మ్స్ చాలా రేర్గా వస్తుంటాయి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ లైక్ రీసెంట్లీ గద్దర్ 2 టైప్లో. కానీ పుష్ప 2 ఆ ఆడియన్స్కి ఒక పూనకం తెప్పించే ఇలాంటి వైబ్ కనెక్ట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఎస్ఆర్కే గారితోటి సుకుమార్ గారు ఆ నార్త్ ఇల్లిటరేట్ పాపులేషన్ని, ఈ సింగిల్ స్క్రీన్స్ని, ఈ బ్యాక్వర్డ్ స్టైల్ని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అవును, ఈ ఫిల్మ్ అర్బన్ స్టైల్లో ఉండట్లేదంట, రూరల్ స్టైల్లో ఉండబోతుంది. నేను కంప్లీట్లీ రూరల్ స్టైల్కి ఎగ్నెస్ట్ కాదు, రంగస్థలం లాంటి మాస్టర్ పీస్ తీసినా ఓకే. బట్ మీకు తెలిసిందే కొన్ని మసాలా ఎలిమెంట్స్లోని మరీ బాగా ఆక్వర్డ్గా, అంటే అన్కంఫర్టబుల్గా, క్రింజ్ అనే ఫీల్ వచ్చేలాంటి కొన్ని సీన్స్, మూమెంట్స్ ఉంటాయి. వాటిని గ్లోరిఫై చేస్తే థియేటర్స్లో ఎంజాయ్ చేయడం కష్టం. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ గారికి ఓవర్సీస్ ఫారెన్లో గట్టి మార్కెట్ ఉంది. వాళ్ళు ఇలాంటి స్టైల్ సినిమా చూడడం కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవడం మాత్రమే కాదు, గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది కూడా. మీరు చూసుకున్నట్టయితే జవాన్ ఫిల్మ్ కూడా ఓవర్సీస్లోని 400 crore గ్రాస్ వరకు ఆల్మోస్ట్ పఠాన్ లెవెల్లో కలెక్ట్ చేసింది ఇంటర్నేషనల్ మార్కెట్లోని. కాకపోతే ఫుట్ ఫాల్స్, టికెట్ సేల్స్ మాత్రం పఠాన్ ఫిల్మ్కి ఎక్కువ ఉన్నాయి. సుకుమార్ గారిలో ఏ లెవెల్ రేంజ్ ఉంది తెలుసా? నేనొక్కడైనా ఇలాంటి సినిమా తీసి ఫారెన్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేయగలరు షారుఖ్ ఖాన్ గారితో. ఓవర్సీస్లో గట్టి కలెక్షన్స్ వస్తే గట్టిగా రీచ్ అవుద్ది. ఈ కాంబో అలా ఉన్నప్పటికీ మనం ఊహించినట్టు జరగట్లేదు. కంప్లీట్లీ రూరల్ స్టైల్ ఫిల్మ్ అనమాట. పొలిటికల్ డ్రామా టైప్ లోని ఆపరేషన్ కూడా ఉంటుందంట, లైక్ రంగస్థలం, పుష్ప వైబ్స్ ఉంటాయంట. కానీ క్రింజ్ మసాలా ఎలిమెంట్స్ ని గ్లోరిఫై చేస్తూ నార్త్ లో బ్యాక్వర్డ్ ఇల్లిటరేట్ పాపులేషన్ ని హెవీగా టార్గెట్ చేయడానికి ఈ సినిమా ప్రయత్నిస్తున్నారు సుకుమార్ గారని నా 6 సెన్స్ కి చాలా గట్టిగా అనిపిస్తుంది. మరి రాగా రస్టిక్ గా అని చెప్పి షారుఖ్ ఖాన్ గారికి ఏదో చాప్రీ లుక్ ఇస్తారేమో నాకు అనిపిస్తుంది. అఫ్ కోర్స్ అట్లీ కూడా జవాన్ తోటి ఎస్ఆర్కే గారికి ఒక ఓల్డ్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్ ని ఇచ్చి కొన్ని భరించలేని సౌత్ మసాలా ఓవర్ మూమెంట్స్ కూడా పెట్టినప్పటికీ ఎస్ఆర్కే గారి లుక్స్, స్వాగ్, ప్రెజెన్స్ ని బాగా మెయింటైన్ చేయగలిగాడు. దాంతోపాటు ఫస్ట్ హాఫ్ లో విజిలాంటి ఒక సూపర్ హీరోలో చూపించి సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్ లాంటి ఆ ఓల్డ్ క్యారెక్టర్ తోటి కంటిన్యూ చేయగలిగాడు. అలాంటి లుక్స్ ఇస్తే, అలాంటి క్యారెక్టర్ అయితే ఓకే. మరీ ఆక్వర్డ్గా ఉందనుకోండి, చాలా వరకు ఫారెన్ ఆడియన్స్కి దెబ్బయ్యే అవకాశం అయితే ఉంది. మరి ప్రస్తుతానికి నాకైతే ఈ ప్రాజెక్ట్ మీద బాగా మిక్స్డ్ అండ్ నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి. బట్ ఎస్ఆర్కే గారు కింగ్, పఠాన్ 2, మేహోనా 2 ఫిలిమ్స్తో కొద్దిగా బిజీగా ఉన్నారు. సుకుమార్ గారు కూడా పుష్ప 3ని కూడా ప్లాన్ చేశారనమాట. పర్సనల్లీ నేనైతే ఈసారి స్కిప్పే, ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చేస్తారు, ఈ పార్ట్ 3 మీద వదిలేస్తారు అనుకున్నాను. కానీ వచ్చిన కలెక్షన్స్ చూసి ఖచ్చితంగా వాడుకోవాలి థర్డ్ పార్ట్ పొటెన్షియల్ అని కూడా అనుకున్నట్టున్నారు. మరి పుష్ప థర్డ్ పార్ట్ అయితే 2028లో వస్తుందంట. ఆఫ్ కోర్స్ పక్కాగా లేట్ అయ్యే 2030 కూడా అయ్యే అవకాశం ఉందేమో, మరి చూద్దాం ఎంతవరకు అవుతుందో. బట్ నేను స్కిప్పే. అల్లు అర్జున్ గారి లైనప్లో అయితే పుష్ప 3 కన్ఫర్మ్. దాంతోపాటు అట్లీ ఫిల్మ్ కూడా ఇంతవరకు మనం రూమర్స్, ఒకసారి సల్మాన్ ఖాన్ తోటి, ఒకసారి అల్లు అర్జున్ తోటి, ఒకసారి ఇద్దరితోటి, ఒకసారి హాలీవుడ్ అని మల్టిపుల్గా మనం వింటూ ఉన్నాం. కానీ ఈ న్యూస్ అయితే నిజమేనంట. అట్లీ ఎక్కువ శాతం 100 crore శాలరీని డిమాండ్ చేయడం,
ప్రొడక్షన్ హౌసెస్ ఒప్పుకోకపోవడంతో సల్మాన్ ఖాన్ వదిలి అల్లు అర్జున్ని, ఆ తర్వాత ఒక హాలీవుడ్ స్టార్ని అప్రోచ్ అవ్వడం, ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడు. బేబీ జాన్ లాసెస్ని ఎలా అయినా ఫాస్ట్గా కవర్ చేయడానికి విపరీతంగా ఫాస్ట్గా ప్రయత్నిస్తున్న అట్లీ. కానీ అల్లు అర్జున్ గారి లైనప్లోని అట్లీ, త్రివిక్రమ్, సుకుమార్ గారి పుష్ప 3 కన్ఫర్మ్ అంట. ఈ 3 ఫిలిమ్స్ రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం. కానీ త్రివిక్రమ్ ఫిల్మ్ ముందుగా కొంత టైం తీసుకొని దానికి ముందు అట్లీతో ఫిల్మ్ తీయడానికి అయితే రెడీగా ఉన్నారంట అల్లు అర్జున్ గారు. కాకపోతే రిలీజ్ డేట్ పరంగా ఈ 3 ఫిల్మ్స్ మధ్యన చాలా గ్యాపే క్రియేట్ అవ్వచ్చు. ఒక 2 ఇయర్స్ కూడా అని చెప్పలేం. మినిమం ఒక్కొక్క ప్రాజెక్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా టైం తీసుకునే అవకాశం ఉంది. మరొక న్యూస్ ప్రకారం అట్లీ అల్లు అర్జున్, సల్మాన్ ఖాన్ ఇద్దరిని కూడా ఈ ఫిల్మ్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడంట గట్టిగా. ఎందుకంటే స్టార్టింగ్ నుండి స్క్రిప్ట్ అనేది సింగిల్ హీరోది కాదు, మల్టీ స్టారర్ది అండ్ లైఫ్ ఇన్కర్నేషన్ కూడా, అంటే 2 జన్మలు కనెక్ట్ అయ్యేలాంటి స్టోరీ అంట ఇద్దరు హీరోస్ది. కాబట్టి ఆ సెకండ్ హీరో సల్మాన్ ఖానే ప్రయత్నిస్తున్నాడంట. కొద్దిగా ఇద్దరు కూడా యాంటీ హీరోస్గా అనిపించచ్చు అంట ఇద్దరి మధ్యన. సో అట్లీ మూసుకొని శాలరీ అడగడం కన్నా ప్రాఫిట్స్లో షేర్ అడిగి 100 crore లాభాలు వచ్చేలాంటి ఫిల్మ్ తీసుకుంటే బెటర్. శాలరీ అంత డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. అలానే ఆన్లైన్లో వైరల్ అవుతున్న మరొక ఫేక్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారు పఠాన్ 2లోని విలన్గా కనిపించబోతున్నారు అని చెప్పి. ఈ న్యూస్ అయితే మాక్సిమం ఫేక్ అనమాట. అవును, ఎస్ఆర్కే గారు పఠాన్ 2లోని ఒక సౌత్ యాక్టర్ని విలన్గా, అదే నెగిటివ్ రోల్లోని చూడడానికి అయితే ప్రయత్నిస్తున్న విషయం నిజమే. సౌత్ స్టార్స్లోని ఎస్ఆర్కే గారికి బాగా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్గా ఉండే ఒక యాక్టర్కి ఎక్కువ శాలరీ ఇచ్చి ఈ క్యారెక్టర్ గురించి తెచ్చుకుంటున్నారని చెప్పి న్యూస్ వైరల్ అవడంతో అల్లు అర్జున్ గారికి ఎస్ఆర్కే గారికి రిలేషన్ బాగుంటుంది కాబట్టి మేబీ ఆ క్లోజ్ ఫ్రెండ్ అల్లు అర్జున్ ఏమో ఎక్కువ శాలరీ ఇచ్చి విలన్గా తీసుకొస్తున్నారేమో అని అనుకుంటున్నారు తప్పించి ఆ న్యూస్ అయితే ఫేక్ అనమాట. ఎక్కువ శాతం రామ్ చరణ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎస్ఆర్కే గారికి రామ్ చరణ్ కి కూడా మంచి క్లోజ్ రిలేషన్ అయితే ఉంది, ఫ్రెండ్షిప్ ఇప్పటి నుండో. సో పాసిబుల్ అయితే ఉంది, కానీ చాలా మంది అంటున్నారు రామ్ చరణ్ వచ్చే అవకాశం అని. కాకపోతే ఇది ఎలా ఉందంటే ఇప్పుడు వార్ 2లోని ఎన్టీఆర్ని పెట్టినట్టు ఒక సౌత్ స్టారే ఉండాలని కాదు, ప్రాపర్గా స్క్రిప్ట్లోని క్యారెక్టర్లో కూడా అప్కమింగ్గా ఈ యూనివర్స్ డెవలప్ చేయాలి. ఓన్లీ కాస్టింగ్ మీద మాత్రమే కాకుండా. ఇన్ఫాక్ట్ నేనైతే పఠాన్ 2లో ఒక ఫారెన్ యాక్టర్ని విలన్గా పెడతారని అనుకున్నాను. జాన్ సీనా కొద్దిగా క్లోజ్ కాబట్టి ఎస్ఆర్కే అంటే ఇష్టం కాబట్టి పెట్టేస్తారేమో అని కూడా అప్పట్లో అన్నారు. కాకపోతే టైగర్ వర్సెస్ పఠాన్లో పక్కాగా ఫారెన్ యాక్టర్ విలన్గా ఉండొచ్చు. కానీ ఇప్పటిదాకా ఈ యూనివర్స్లో పాప్కార్న్ టైం పాస్ ఫిల్మ్స్ మాత్రం సరిపోవు. ఇక్కడ నుండి కొద్దిగా సాలిడ్ స్క్రిప్ట్స్ ఉండేలాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ జిందా హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు వార్ 2 మీద ఉంది. ఈ యూనివర్స్లో కంప్లీట్లీ బెస్ట్ అనే రేంజ్లో. చూద్దాం మరి ఆ రేంజ్లో ఫిల్మ్ వస్తేనే ఈ యూనివర్స్ యొక్క అప్కమింగ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. లైక్ ఎన్టీఆర్ గారి విలనిజం ఆల్మోస్ట్ జాన్ అబ్రహాం జిమ్ రేంజ్ క్యారెక్టర్ ఆర్క్ ని కూడా డిజైన్ చేసి దానికి మించేలాగా కూడా ప్రెజెంట్ చేయగలిగితేనే. ఎందుకంటే ఓన్లీ కాస్టింగ్ ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్ కానీ విలన్ క్యారెక్టర్ యొక్క పర్పస్ కానీ మోటివ్స్ కానీ స్ట్రాంగ్ గా ఉండాలి. చూద్దాం మరి ఏమవుద్దో. ఎందుకంటే వార్ 2 యొక్క రిలీజ్ డేట్ ని మరొకసారి రీకన్ఫర్మ్ చేశారు వైఆర్ఎఫ్ వాళ్ళు. ఆగస్ట్ 14th కి ఎట్టి పరిస్థితిలో వస్తుందంట. అదేదో ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేస్తే బెటర్ కదా న్యూస్ ని. ఈ సినిమా గురించి మార్కెటింగ్ కానీ పబ్లిసిటీ కానీ సినిమాలో ఉన్న మ్యాటర్ ఏంటో మాకు పోస్టర్స్ ద్వారా, క్లిప్స్ ద్వారా, టీజర్స్ ద్వారా అలా రివీల్ చేస్తూ ఉండాలి. దాన్ని బట్టి హైప్ బజ్ అనేది ఉంటుంది సినిమా మీద. ఎలానో వార్ 1లో అంత పర్ఫెక్ట్ విలన్ క్యారెక్టర్ లేదు, వార్ 2లో ఇలాంటి క్యారెక్టర్ ఉంది కాబట్టి దానికి తగ్గ ప్రమోషన్స్. బట్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఆగస్ట్ 14th కి. పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే లేదు. కానీ రాజేష్ ఫిల్మ్ మాత్రం పోస్ట్ పోన్ అవబోతుంది. ఆల్రెడీ ఏప్రిల్లో ప్లాన్ చేసిన సినిమా పోస్ట్ పోన్ అవబోతున్న విషయం చాలా మందికి తెలిసిందే. కానీ ఈ ఇయర్లోనే ఫిల్మ్ రిలీజ్ కావట్లేదంట, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయింది. విఎఫ్ఎక్స్ కొద్దిగా కార్టూనిష్ గా అనిపించి విఎఫ్ఎక్స్ లో కొన్ని చేంజెస్ చేయబోతున్నారంట పోస్ట్ ప్రొడక్షన్ లోని. దాన్ని బట్టి సినిమా బడ్జెట్ ఇప్పటికే 400 crore 450 crores అని చెప్పి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పారు. సో మరి ఈ విఎఫ్ఎక్స్ చేంజ్ చేయడం వల్ల బడ్జెట్ పెరిగి 500కి కూడా వెళ్తుందా లేదా అనేది తర్వాతే వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. ప్రెజెంట్ అయితే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ పొంగల్కి లేదంటే మార్చ్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఈ ఫిల్మ్ నుండి ఒక టీజర్ ట్రైలర్ వచ్చింది అనుకోండి, సినిమాని చూడాలా స్కిప్ చేయాలా అనే ఒక క్లారిటీ అయితే రావచ్చు. తర్వాత లూసిఫర్ 2 ఎంపరర్ నుండి గూస్ బంప్స్ అప్డేట్స్ అనమాట. అంటే ఆల్మోస్ట్ సినిమా పోస్ట్ పోన్ అయిపోవచ్చు, అప్డేట్స్ లేదు, రిలీజ్ డేట్ మీద క్లారిటీ లేదని చాలా మంది అనుకున్నప్పటికీ మొత్తం ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా గుప్పెట్లోకి తెచ్చుకుని బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తోటి సినిమా మీద మంచి బజ్ని మళ్ళీ ఒక్కసారిగా లేపారు. ఇక ట్రైలర్ తోటి ఇక సినిమాకి ఉన్న బజ్ని మరి కాస్త డబుల్ చేయాలి. మలయాళం ఇండస్ట్రీ రేంజ్ పొటెన్షియల్ ఉన్న ఈ ఎంపురన్ ఈ ఈద్కి పక్కాగా సికందర్ కన్నా బెస్ట్ కంటెంట్ ఫిల్మ్ ఇదే అనే పాసిబిలిటీస్ అయితే గట్టిగా ఉన్నాయి. కాకపోతే క్లాష్ వల్ల హిందీలో నెంబర్స్ ఎక్కువగా రావు. బట్ టీజర్ బట్టి సికందర్ స్కిప్ ఏమో అని అనిపిస్తుంది నాకు పర్సనల్లీ. బట్ ట్రైలర్ బట్టి క్లారిటీ తెచ్చుకోవాలి. ఎంపురన్ గురించి మాత్రం ఈగర్లీ వెయిటింగ్. ఇక క్రిష్ ఫ్యాన్స్ కి ఒక సాడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటిదాకా చాలా అడ్డంకుల్ని ఫేస్ చేసిన ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని సమ్మర్లో షూటింగ్ని మొదలు పెట్టుకుందాం అనుకునే టైంలోనే సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూసర్గా ఇంతవరకు ఈ సినిమాకి రెడీగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయన తప్పుకుంటున్నాడంట. ఎందుకంటే దాదాపుగా ఈ సినిమా బడ్జెట్ 700 crores వరకు వెళ్ళొచ్చంట. రాకేష్ రోషన్ గారు చాలాసార్లు చెప్పారు విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ ఇండియాలో ప్రాపర్గా లేకపోవడం వల్లనే 4th పార్ట్కి ఇంత డిలే అయిందని చెప్పి. స్టిల్ ఈ విఎఫ్ఎక్స్ రీసోర్సెస్ ఉన్నప్పటికీ అవి కాస్ట్లీ కాబట్టి 700 crore బడ్జెట్ వరకు వెళ్ళే అవకాశం ఉందని. ఆల్మోస్ట్ కల్కి కన్నా ఎక్కువ. అంటే బిగ్గెస్ట్ స్టూడియోనే ఆయన అప్రోచ్ అవ్వాలి. ప్రస్తుతానికైతే ఏ స్టూడియోస్కి కూడా అప్రోచ్ అవ్వలేదు. ఉన్న ప్రొడ్యూసర్స్ అయితే ఎంత బడ్జెట్ పెట్టడం కష్టమని అంటున్నారు. మేబీ వార్ 2 బాక్స్ ఆఫీస్ రన్ బట్టి తర్వాత మల్టిపుల్ స్టూడియోస్ కానీ మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వాల్వ్ అయ్యి బడ్జెట్లోని ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేసే పాసిబిలిటీస్ అయితే స్టిల్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే బడ్జెట్ ఇష్యూస్ అయితే సినిమా ఫేస్ చేస్తుంది.
కానీ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ సినిమా ఆగిపోవట్లేదంట. బడ్జెట్ ఇష్యూస్ కానీ ప్రొడ్యూసర్ని కంప్లీట్లీ ఫాలో అవుతారు తప్పించి ప్రాజెక్ట్ అయితే పక్కన పెట్టేయట్లేదు. కాకపోతే మరి కాస్త డిలే అవ్వచ్చు కానీ ప్రాజెక్ట్ అయితే ఆగిపోవట్లేదు, గివ్ అప్ ఇచ్చే ఛాన్స్ లేదని చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నారు. కానీ ఆన్లైన్లో క్రిష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, వీలైతే మా ఫ్యాన్స్ అందరూ కూడా ఇండియాలోని చందాలు వేసుకునే ఈ సినిమాకి బడ్జెట్ పెడతామని అంటున్నారు. కానీ మీరందరూ చందాలు వేస్తే మరి సినిమాలు కూడా మళ్ళీ మీ డబ్బులతో ఎవరు చూస్తారు? అప్పుడు ప్రాఫిట్స్ లో కూడా పక్కాగా మనకి షేర్ ఇస్తామంటే ఓకే. బట్ డోంట్ వరీ గైస్, క్రిష్ 4 అయితే ఇండియాలోని 1000 crore నెట్ కొట్టి పెద్ద రికార్డ్స్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఇంటర్నేషనల్ గా ప్రపంచవ్యాప్తంగా క్రిష్ 4 కి చాలా స్కోప్ ఉంది, సరైన ఫిలిం స్క్రిప్ట్ బాగుంటే. బట్ దానికి తగ్గ బడ్జెట్ కూడా వార్ 2 తర్వాత ఈ సినిమా మీద కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. ఆ తర్వాత కామెడీగా SSMB 29th ఫిల్మ్ అయితే 2027 మార్చ్లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మాక్సిమం ఇది ఫేకే. మనకి జక్కన్న గారి గురించి తెలిసిందే, ఎందుకంటే ఆయన చాలా రీటేక్స్ తీస్తూ షూటింగ్ టైం అనేది అలా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి 2027 మార్చ్కి సినిమా యొక్క ఫస్ట్ టీజరో ట్రైలరో ఫస్ట్ లుక్ రావచ్చు, కానీ సినిమా రిలీజ్ అవ్వడం కాస్త లేట్ అయ్యే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. కానీ వచ్చిన అప్డేట్ మీకు చెప్పాలి కాబట్టి పక్కగా చెప్తున్నాను. కానీ ఫిలిం యొక్క బడ్జెట్ 800 crore 1000 crores వెళ్ళడం మాత్రం కామన్ అనమాట. కానీ రాజమౌళి గారు డేర్ చేసి ఒక హాలీవుడ్ స్టూడియోనో ప్రొడ్యూసర్నో అప్రోచ్ అయ్యి ఇందులో ఇన్వెస్ట్ చేయమన్నా కూడా ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే ఆయనకు ఆ పొటెన్షియల్ రేంజ్ వచ్చింది కాబట్టి ఉపయోగించుకోవడంలో తప్పు లేదు. కానీ ఇంటర్నేషనల్ హాలీవుడ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే లాంటి స్క్రిప్ట్ ఉండాలి. ఎందుకంటే థ్రిల్లర్ లాంటి స్టోరీ ఇండియన్స్కి రొటీన్గా అనిపించినప్పటికీ ఫారినర్స్కి కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈ ఇండియానా జోన్స్ స్టైల్ అనేది ఫారినర్స్ చాలాసార్లు చూసేసి ఉంటారు కాబట్టి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలి. ఎనీవే, మీకైతే ఈ అప్డేట్స్ అన్ని క్లారిటీగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను గైస్. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.